ఇన్ని ఇన్ని స్టేకుల మధ్య యువతల సునీల్ నారంగ్ గారు కానీ రామ్మోహన్ రావు కానీ ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే దీనిలోని వేరే ప్లేన్లో కథ ఇది. రిచ్ వర్సెస్ పూర్ వర్సెస్ రిచ్. మనం అమ్మాయి పూర్ గర్ల్ అయితే హీరో రిచ్ బాయ్, లేకపోతే హీరోయిన్ రిచ్ గర్ల్ అయితే హీరో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. ఏజ్ ఓల్డ్ జమానా నుంచి ఉన్నాయి లక్షలాది సినిమాలు. బట్ ఈ కథ అలాంటిది కాదు. ఒక రిచ్ వర్సెస్ పూర్ మధ్యలో జరిగిన గొడవలో ఒక మెయిన్ క్యారెక్టర్ నాగార్జున గారు చేయడం అన్నదే ఈ సినిమాకి మంచి లైఫ్. ఇలాంటి కథని మనం చెయ్యొచ్చు అని ఒక ధైర్యంగా వాళ్ళు దిగి దాని మీద 150 కోట్లు దాదాపుగా దాని మీద వెచ్చించి సినిమా తీసినందుకు మొట్టమొదట నేను సునీల్ నారంగ్ గారిని అండ్ రామ్మోహన్ రావుని ఇద్దరిని ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున కుబేర సినిమా సాధించిన విజయం మా తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కనువిప్పు. ఇలాంటి కథే గనక కొత్త దర్శకుడు ఎవడైనా వచ్చి చెప్తే మాత్రం తీసే పరిస్థితులు 100% సినిమా ఇండస్ట్రీలో. బికాస్ మన వాళ్ళు ఇంకా ఆ మోస ధోరణిలోంచి బయటికి రాలేదు. లేకపోతే ఒక రాబిన్ హుడ్ అనే సినిమా రాదు, ఓ మజాకర్ రాదు, ఒక లైలా రాదు, ఇలాంటి సినిమాలు రావు, అన్నీ పోయే సినిమాలు. కానీ ఈ రోజున వాళ్ళు చేసిన సాహసం ఎవరు సునీల్ నారంగ్ గారు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారిని చేసిన సాహసం ఏదైతే ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సరికొత్త దిశ నిర్దేశం చేసిందని మాత్రం చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు.